బాంబేలో వచ్చినటువంటి తుఫాను గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరునే ముంచేసింది. కానీ అతను చంపేసినటువంటి మనుషుల రక్తాన్ని కడగడానికి ఏ తుఫాను సరిపోలేదు. ఇట్ వాజ్ అ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే దే కాల్ హిమ్ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఓజీ ఫ్యాన్స్ కి ఫైర్ స్టార్మ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ కాన్సర్ట్ కి స్వాగతం సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పండుగ వచ్చేస్తుంది సెప్టెంబర్ 25వ తారీఖు. ఆర్ యు ఆల్ రెడీ? శ్రీమతి పార్వతి గారి సమర్పణలో జీవీబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన జీవీబీ దానయ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్స్ గా సుజిత్ గారి డైరెక్షన్ లో ఫెంటాబులస్ మ్యూజిక్ బై ద మ్యూజిక్ ఓజీ ఎస్ఎస్ తమన్ గారు అండ్ అలాగే రవి కే చంద్ర గారు, మనోజ్ పరమహంస గారు డిఓపీల్ గా, ఏఎస్ ప్రకాష్ గారి ప్రొడక్షన్ డిజైనింగ్ తో, నవీన్ నూలి గారి ఎడిటింగ్ తో ఫైర్ స్టార్మ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రియాంక ఆరుల్ మోహన్, అర్జున్ దాస్ గారు, శ్రేయారెడ్డి లాంటి తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా ఓజీ కాన్సర్ట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. How is the OG fever? I say power, you say star. Okay? Power! 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 Good evening, hungry cheaters. వర్షమా బొక్క మేమున్నా ఇక్కడే ఉంటాం. హీరో గారి డైలాగే మనల్ని ఎవరు ఆపేది? చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్, ద రియల్ బ్లడెడ్ పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇంపార్టెంట్ పర్సన్ని మన కల్ట్ ఫ్యాన్ని పిలవకపోతే ఎలా? సుజిత్ బ్రో, నేను ఎక్కువ డైలాగులు మాట్లాడను, ఓకేనా? కెమెరా అక్కడ, కెమెరా జూమ్ చేయి అంతే. ఇదే రివ్యూ సినిమా కూడా. సుజిత్ నాన్న, నువ్వు ఇవాళ మాట్లాడాలి. హలో ఓజీస్, ఈ ఫైవ్ స్టార్మ్ వస్తుంది అనుకుంటే థండర్ స్టార్మ్ వచ్చింది ఇవాళ. సో థండర్ స్టార్మ్ వచ్చింది కాబట్టి ఫైవ్ స్టార్మ్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము. యా, ఏంటి అంతేనా? సరే, మిగతా అంతా 25th మాట్లాడతాడు. చాలా అసలు మనవాడే, మామూలుగా తీయలేదు సినిమాని. సో మీరు అందరు చూస్తారు, యూల్ ఎంజాయ్. మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అలా he presented, he put his heart last 2 years. What a fantastic journey, amazing journey. అందరికీ నమస్కారం. వర్షం వచ్చేసింది, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద క్రౌడ్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత ఎనర్జీ చూడలేదు. వావ్ వావ్, ఇంత ఎనర్జీ చూడలేదు. అండ్ పైన నుంచి కూడా సౌండ్ వస్తుంది. ఎస్ ఓజీ కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. OG. OG! OG! Washi! నా లైఫ్లో సుజిత్ చేసిన పని ఏంటంటే, ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాలా.
ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చింది. ఇది ఎంత ఎందుకు మీకోసం. యూ వాషియో వాషి ఇట్స్ ఎ జపనీస్ హైకు. సుజీత్ తన స్క్రిప్ట్లో విలన్ తన క్యారెక్టర్కి నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు, హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆకాశంలో విహరిస్తున్నావు, నిన్ను కిందకి తీసుకొస్తా, నేల మీద కూర్చోబెడతా. అలాంటి సందర్భంలో ఈ పోయం, ఈ హైకు వస్తుంది. నేను పాడాలనుకోలా, చెప్పాలనుకోలా. తమన్ కోరిక ఇది. తమన్ కోరికే కాదు, ఇది మీ కోరిక కూడా. బ్రిలియంట్ పెర్ఫార్మర్ శ్రేయా రెడ్డి గారు. వాట్ ఏ పవర్ఫుల్ పెర్ఫార్మర్. కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆడ శివంగి. ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోద్ది. ఎవరైనా సరే గొడవ పెట్టుకోవాలని ఒకసారి పైసలు ఆలోచించాలి. ఆవిడ పంచ్ పవర్ చాలా ఎక్కువ. గ్రేట్ ఆరేటరీ స్కిల్స్. ఆవిడ ఒకటే అడిగారు నన్ను, నా కోసం ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటే శ్రేయా రెడ్డి గారికి మాట ఇస్తుంది, ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ అ పవర్ఫుల్ వే. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను ఓజీ నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్ ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి. సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు ఇది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. సువి పాట విన్నారు కదా మీరు. ప్రియాంక అరుల్ మోహన్ ఒక 80sలో, ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80sలో ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద హీస్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్.
సినిమా మీరందరూ నాకే తెలియదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూశాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫినామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే, తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళేను. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది. జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు, పవన్ కళ్యాణ్కి ఏది పుట్టినా రాదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం, ఇంకోటి వీటన్నిటిని అధిగమించి 25th వస్తున్నాం. వర్షం మమ్మల్ని ఆపుద్దా? ఎవరు రాకండి, మీరు ఎక్కడ ఉండండి. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. ఓ జస్ గంభీరా.